రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకప్పుడు భారత జట్టుకు బలం. టీ20 వరల్డ్ కప్ వరకు ఇద్దరు కీలకంగానే ఉన్నారు. కానీ ఆ తర్వాతే సీనియర్లు టఫ్ టైంను ఫేస్ చేస్తున్నారు. రోహిత్, కోహ్లీకి అసలేమైంది అనుకునేలా ఆడుతున్నారు. పరుగుల రేసులో నిలకడ లేకుండా పోయింది. డిపెండబుల్ అనుకున్న కోహ్లీ, అగ్రెసివ్ అనుకున్న రోహిత్ బ్యాట్ నుంచి మెరుపులు తగ్గిపోయాయి. పెర్త్లో సెంచరీ కొట్టాడు. కానీ అంతకుముందు విరాట్ గ్రాఫ్ కూడా డౌన్ అయింది. ఇప్పుడు అడిలైడ్లోనూ డిసప్పాయింట్ చేశాడు. 2 ఇన్నింగ్స్ల్లోనూ నిరాశపరిచాడు. తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ రెండో టెస్టులో అంచనాలు అందుకోలేకపోయాడు. బ్యాటింగ్ పొజిషన్ మారినా తన ఆటలో దూకుడు చూపించలేకపోయాడు. మిడిల్ ఆర్డర్లోనూ టీమిండియాకు అడ్వాంటేజ్ కాలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులే చేసిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులకే పరిమితమయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా అంతే. తొలి ఇన్నింగ్స్లో జస్ట్ 7 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 11 పరుగుల దగ్గర ఆగిపాడు. దీంతో సీనియర్లపై విమర్శలు పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన టైం వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ తేలిపోతున్నాడని విమర్శకులు బౌన్సర్లు సంధిస్తున్నారు. అనుభవం ఉన్న వికెట్లకు దూరంగా వెళుతున్న బంతులను ఆడటంలో విరాట్ విఫలమవుతున్నాడంటున్నారు. అసలు ఆటపై శ్రద్ధ లేనట్టుగా కనిపిస్తున్నాడంటున్నారు. ఒకప్పట్ల కోహ్లీ, రోహిత్ను నమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు. ఇద్దరిని నమ్ముకుంటే టీమిండియా మునిగినట్టే అంటున్నారు. అందుకు న్యూజిలాండ్తో సిరీస్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక టూర్లో ఆడిన వన్డే సిరీస్ను కూడా గుర్తు చేస్తున్నారు. రిటైర్మెంట్కు ఇద్దరు ప్లాన్ చేసుకోవడం బెటర్ అని తేల్చి చెబుతున్నారు. టీ20లో మాదిరిగానే కుర్రాళ్లకు దారివ్వడం మంచిదంటున్నారు. అయితే కోహ్లీ, రోహిత్ను విమర్శించడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఏళ్లుగా సేవలందిస్తున్న ప్లేయర్లను గౌరవించాల్సిన అవసరం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫెయిల్ అయినప్పుడల్లా రిటైర్మెంట్ గురించి మాట్లాడకూడదంటున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో రోహిత్, కోహ్లీకి తెలుసంటున్నారు. 2024లో కోహ్లీ, రోహిత్ శర్మ తమదైన ముద్ర వేయలేకపోయారు. టెస్టుల్లో దూకుడు చూపించలేకపోయారు. హిట్ మ్యాన్ 23 ఇన్నింగ్స్లో 597 పరుగులే చేశాడు. యావరేజ్ 27.13 మాత్రమే. గత 10 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు విరాట్ దూరంగా ఉన్నాడు. కానీ ఈ ఏడాది 16 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగాడు. 373 పరుగులు సాధించాడు. యావరేజ్ 26.64 మాత్రమే. దీంతో కోహ్లీ, రోహిత్ ప్రదర్శన టీమిండియాను టెన్షన్ పెట్టిస్తోంది. సీనియర్లిద్దరూ భారత జట్టుకు భారం కాకూడదని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.